అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 12. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, రోజూ పొద్దున్నే ఆ కాలనీలోని తన స్నేహితుడితో కలిసి వాకింగ్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావలసినవి కొనుక్కురావడం అలవాటు శరత్చంద్రకి. అలాగే ఈరోజు కూడా తను బయటకు వెళ్ళేటప్పటికి వాకిట్లో ముగ్గు చూస్తూ నిలబడిపోయిన స్నేహితుడిని చూసి, ఏంట్రా ఏం చేస్తున్నావు? అయినా రోజు ముందుగా నువ్వే వచ్చి నన్ను పిలుస్తావు కదా, మరి ఈరోజు ఏమైంది? ఇప్పటి వరకు చూసి చూసి ఇక నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా అంటూ తీసిన గేట్ మళ్ళీ వేసి తన స్నేహితుడైన తిరుమలరావు దగ్గరకు వెళ్ళాడు. అవన్నీ తర్వాత కానీ, ఏంటి ఈరోజు లక్ష్మి మీ ఇంటి ముందు రంగులతో ముగ్గు వేసింది? అది కూడా ఇంత పెద్ద ముగ్గు. అదే మా ఇంట్లో కనీసం పొద్దున్నే వచ్చి ముగ్గు పెట్టమంటేనే ఇంతెత్తున లేస్తుంది నా మీద. మరి మీ ఇంట్లో మాత్రం ఇంత పొద్దున్నే అంత అందమైన ముగ్గు ఎలా వేసింది అని అడిగాడు సీరియస్గా చూస్తూ. అతని ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ, చాలేవోయ్, చూసింది చాలే కానీ ముందు పద వెళ్దాం అన్నాడు శరత్చంద్ర. నో, నేను రాను, ముందు ముగ్గు విషయం తేల్చు. అలాగే రోజులా ముందు మా ఇంటికి రాకుండా ఈరోజు ముందుగా మీ ఇంటికి వచ్చిన లక్ష్మిని కూడా పిలు, నేను మాట్లాడాలి. అమ్మా, ఏ నువ్వు ఒక్కడివే శాలరీ ఇస్తున్నావా? నేను ఇవ్వడం లేదా? అలాంటప్పుడు ఇలాంటి భేదం ఎందుకు అంటూ ఆవేశంగా అరుస్తున్న అతన్ని, రే ఏంట్రా ఆ ఆవేశం అని అడిగాడు ఆశ్చర్యంగా శరత్చంద్ర. ఆవేశం కాదు, ఆవేదన. ఇంత చక్కని ముగ్గు మీ ఇంటి ముందు చూసి నాకు జరుగుతున్న అన్యాయానికి నా కడుపు మండిపోతుంది. ఇక చాలే కానీ నోరు మూసుకొని నేను చెప్పేది విను. ఆ ముగ్గు లక్ష్మి వేయలేదు. ఏంటి? అవును, అది నా కోడలు శ్రావణి వేసింది అని చెప్పాడు. వాట్? నీకు కోడలా? అది కూడా నాకు తెలియకుండా? 2 రోజులు ఊరు వెళ్ళిన నువ్వు ఇంత పెద్ద షాక్ ఇస్తావా? అసలు నాకు తెలియకుండా నీ కొడుకు పెళ్లి చేస్తామనుకోలేదు. ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? నువ్వు చేసిన పనికి నేను అలిగాను అంటూ తల పక్కకు తిప్పుకున్నాడు కోపంగా. అబ్బా, చెప్పేది పూర్తిగా వింటావా లేదా? సరే, ఏంటో చెప్పు ముందు. ఇదిగో చూడు, నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు చేసిన పనికి కన్విన్స్ అవ్వను అని అది గుర్తుపెట్టుకొని ఏం జరిగిందో చెప్పు. సరేలే పద అంటూ ముందుకు నడుస్తూ వాళ్ళు ఊరు వెళ్ళిన దగ్గర నుండి ఏం జరిగిందో మొత్తం చెప్పాడు శరత్చంద్ర. ఓ మై గాడ్, ఇంత జరిగిందా? అయినా ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అడిగాడు స్నేహితుడిని తిరుమలరావు. మాది బాగా వెనకబడిన పల్లెటూర్రా, అందుకే అక్కడ ఇంకా పాత పద్ధతులే నడుస్తుంటాయి అని చెప్పి అప్పటికే పార్కుకి వచ్చేయడంతో బెంచ్ మీద కూర్చుంటూ చెప్పాడు శరత్చంద్ర. పోనీలే, ఎలా జరిగితే ఏంటి? అమ్మాయి మంచిది అని నువ్వే చెప్తున్నావుగా. అలాంటప్పుడు పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగితే ఏముంది అని అంటూ స్నేహితుడి పక్కన కూర్చున్నాడు తిరుమలరావు. నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ అంటూ ఆగిపోయాడు శరత్చంద్ర. కానీ ఆ తర్వాత ఏంటో చెప్పు అన్నాడు ఏదో చెప్పడానికి సంశయిస్తున్న స్నేహితుడి వైపు చూసి. అభికి ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదురా. అసలు ఈ బంధాన్ని తీసుకోవడానికి వాడు సిద్ధంగా లేడు అని చెప్పాడు బాధగా. ఏంటి? కానీ ఎందుకు? అమ్మాయి మంచిదైనప్పుడు ఇంక తన ప్రాబ్లం ఏంటి? అమ్మాయి పల్లెటూరు నుండి రావడం, అలాగే చదువు లేకపోవడం ఒక కారణమైతే అని 2 నిమిషాల మౌనం తర్వాత తను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడంట అనేది రెండో కారణం అని చెప్పాడు బరువెక్కిన హృదయంతో. ఆ మాటకి అతనికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏంట్రా ఇలా అయింది అని అడగగా, పొద్దున్నే కొడుకు చెప్పిన మాటలన్నీ స్నేహితుడితో చెప్పుకొని ఏం చేయాలో అర్థం కావడం లేదురా అన్నాడు బాధగా శరత్చంద్ర. నువ్వు ఫస్ట్ బాధపడకు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. నువ్వు కంగారు పడి హెల్త్ పాడు చేసుకోకు, చూద్దాం ఏమవుతుందో. అలాగే నువ్వు బీపీ పెంచుకొని అభిని రెచ్చగొట్టకు. ఇలాగే అమ్మాయికి తోడుగా ఉంటూ జరగవలసిన దాన్ని కాలం మీద వదిలే. అదే నీకు దారి చూపిస్తుంది. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటూ స్నేహితుడికి ధైర్యం చెప్పాడు తిరుమలరావు. శరత్చంద్ర అన్నీ చూపించి వెళ్లడంతో ఇడ్లీ వేసి చట్నీ చేయడంలో మునిగిపోయింది శ్రావణి. తమ ఇంట్లో లేని ఫ్రిడ్జ్ని అద్భుతంలా చూస్తూ దానిలో ఇడ్లీ పిండి ఉంది అని చెప్పిన శరత్చంద్ర మాటకి ఆ పిండిని తీసి ముందుగా చట్నీ చేయడానికి పల్లీలు అవి వేయించి పెట్టుకొని ఇడ్లీ వేసి జాగ్రత్తగా దానిని స్టవ్ మీదకి ఎక్కించి, మిక్సీ వేయడం రాని అసలు తెలియని ఆమె బయట వాష్ ఏరియాలో కనపడ్డ రోట్లో చట్నీ రుబ్బడం మొదలుపెట్టి కాసేపటికి ఆ పని పూర్తి చేసి
ఇడ్లీ కింద స్టవ్ కట్టేసి చట్నీ తాలింపు కోసం కరివేపాకు తీసుకురావడానికి గార్డెన్లోకి వెళ్ళగా 9 గంటలకి అలారం పెట్టుకున్న అభి నిద్రలేచి డాడీ కాఫీ అని అరవడంతో ఆ అరుపుకి కంగారుగా కరివేపాకు తీసుకొని లోపలికి పరిగెత్తుకు వచ్చి మామగారు చెప్పిన కొలతల్లో కాఫీ చేసి పట్టుకొని భయం భయంగానే అభి రూమ్ వైపు వెళ్ళింది శ్రావణి. అభి రూమ్ దగ్గరికి వెళ్ళి భయంతో వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకొని తనకి తనే ధైర్యం తెచ్చుకొని తర్వాత మెల్లగా డోర్ కొట్టి కంగారు వల్ల పట్టిన చెమటని తుడుచుకుంటూ ఉండగా 2 నిమిషాలకి డోర్ ఓపెన్ చేసి ఏంటి డాడీ కొత్తగా డోర్ కొడుతున్నావు అని అడిగాడు నిద్ర కళ్ళతో ఆవలిస్తూ కళ్ళు తెరవకుండానే అభి. అతన్ని చూడగానే మెల్లగా శ్రావణి చేతులు వణకడం మొదలయ్యాయి. కంగారుగా అభి వైపే చూస్తూ ఉండగా ఎంతసేపటికి అటువైపు నుండి ఆన్సర్ రాకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన అభికి ఎదురుగా బెదురు కళ్ళతో తననే చూస్తూ చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయి ఉన్న శ్రావణి కనబడగానే నిద్రమత్తు వదిలిపోయి నువ్వా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అరిచాడు కోపంగా. కాఫీ అంది వణుకుతున్న చేతులతో కప్ని ముందుకి పెడుతూ. ఎంత ధైర్యమే నీకు, నాకు కాఫీ తీసుకొని నా రూమ్ దగ్గరకే వస్తావా? నీ చేతి కాఫీ నేను తాగుతానని నువ్వెలా అనుకున్నావు? ఇంకోసారి ఇటువైపు వచ్చావు అంటే చంపేస్తాను అంటూ కోపం పట్టలేక చాచిపెట్టి కొట్టాడు తనని. కరుకైన అతని చేతి దెబ్బకి 4 అడుగుల దూరం పడింది కాఫీ కప్తో పాటు శ్రావణి. ఆ పడటమే రైలింగ్ తగిలి నుదురు చిట్లి చిన్నగా రక్తం రావడం మొదలైంది. అది చూసి కనీసం ఒక ఆడపిల్లని కొట్టాను అన్న బాధ కూడా లేకుండా విసురుగా తలుపు వేసేసుకున్నాడు అభి. అలాంటి దెబ్బలు తనకి కొత్తేం కాకపోవడంతో మెల్లగా పైకి లేచి నొప్పిగా ఉన్న తలని పట్టుకొని చూడగా చేతికి రక్తం అంటడం చూసుకొని తలుపులు మూసిన అభి రూమ్ వైపే కళ్ళ నిండిన కన్నీటితో చూస్తూ కొంచెం దూరంలో పడిన కాఫీ కప్ ముక్కలు ఏరుకొని బాధగా కిందికి వెళ్ళింది. ఓ పక్క అభి తనని పురుగుని చూసినట్టు చూడడం తన మనసుని బాధ పెడుతూ ఉండగా ఇంకోవైపు శరీరానికి అయిన గాయం నొప్పి పెడుతూ రెండూ కలిపి ఏడుపుగా మారగా సింక్ దగ్గర గాయాన్ని కడుక్కుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. ఎవరికీ కొరగాని ఈ కష్టాల బతుకు ఎందుకు? నా అని చెప్పుకునే మనిషి లేని ఈ ఒంటరి బతుకు అవసరమా? నాకు మాత్రమే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అని తనలో తనే ప్రశ్నించుకుంటూ ఉండగా ఆ నీళ్లతో పాటు రక్తం కూడా పోతూ తన చేతులని ఎర్రగా మార్చేస్తుంది. ఇంతలో అమ్మ శ్రావణి ఎక్కడున్నావమ్మా అంటూ లోపలికి వచ్చాడు శరత్చంద్ర. మామగారి పిలుపుకి తను బాధపడుతున్నట్టు అతనికి తెలియకూడదని వెంటనే చేతులు మొహం కడుక్కొని గాయం మీద చేతిని అడ్డంగా పెట్టుకొని నవ్వుతూ వెనక్కి తిరిగింది. కానీ అప్పటికే ఆమె మొహంలో తేడా చూసి ఏమైందమ్మా అని అడిగాడు కంగారుగా. ఏమైంది, ఏం లేదే అంది అసలు ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తూ. మరి ఆ చేయి ఏంటి అలా పెట్టుకున్నావు అంటూ బలవంతంగా ఆమె చేతిని తీయగా పచ్చిగా నెత్తురొడుతున్న గాయాన్ని చూసి ఏమైందమ్మా అని అడిగాడు కంగారుగా. అది కాలు జారి పడిపోయాను మావయ్య. అసలే ఈ గచ్చు మీద నడవడం అలవాటు లేదు కదా, నున్నగా ఉండి జారిపోయింది కాలు అని అబద్ధం చెప్పింది. కానీ పగిలి పక్కన పెట్టి ఉన్న కాఫీ కప్ అది అబద్ధమని చెప్తుండగా ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోగల అనుభవం కొడుకు దగ్గర ఉంది ఆయనకి. పైగా కోడలి చెంప ఆమె దాచిన నిజాన్ని ఆయన కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఉండగా నిజాన్ని దాచి మావయ్యని సంతోషంగా ఉంచాలని చూస్తున్నావా అమ్మా అని అడిగాడు బాధగా. అభి కొట్టాడన్న విషయం ఆమె శరీరం ఆయనకి చూపిస్తుంది అన్న విషయం తెలియక అదేం లేదు మావయ్య అంటూ ఉండగా చంద్ర, కాఫీ ఇచ్చే ఉద్దేశం ఉందా నీకు నీ కోడలికి? లేదంటే ఇలాగే పోయి మా ఇంట్లో ఆ కుడితే తాగమంటారా అని అడిగాడు హాల్లో నుండే తిరుమలరావు. దాంతో కళ్ళు తుడుచుకొని వస్తున్నాంరా అని చెప్పి అమ్మా నా స్నేహితుడు వచ్చాడు, తనకి కాఫీ కలిపి ఇవ్వమ్మా, ముఖ్యంగా తను నిన్ను చూడ్డానికే వచ్చాడు అని చెప్పాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కోడలి నుదుటి మీద బ్యాండేడ్ వేస్తూ. తనకి తగిలిన చిన్న దెబ్బకే కన్న తండ్రిలా విలవిలలాడిపోతున్న మామగారి మమకారానికి సంతోషపడుతూ అలాగే మావయ్య అంటూ ఓణీతో మొహం తుడుచుకొని వెంటనే కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల్లో మామగారికి ఆయన స్నేహితుడికి కాఫీ కలిపి బయటకు తీసుకువెళ్ళింది. కోడలికి కాఫీ పెట్టమని చెప్పి ఆమెనే చూస్తూ బాధగా బయటకు వచ్చిన స్నేహితుణ్ణి ఏమైందిరా అని అడిగాడు తిరుమలరావు. ఏం లేదు అంటూ ఉండగా ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు అభి.
స్టైల్గా రెడీ అయి వస్తున్న కొడుకుని చూడగానే ఎప్పుడూ లేనిది చెప్పలేని కోపం వచ్చింది ఆయనకి. ఇష్టం లేని పెళ్లి కారణంగా ఒక ఆడపిల్లని కొట్టేంత నీచానికి అతను దిగజారుతాడు అని ఎప్పుడూ అనుకోలేదాయన. కాఫీ తీసుకొని వస్తున్న శ్రావణి, హాయ్ అంకుల్ అంటూ తిరుమలరావుని పలకరిస్తూ కిందకి వస్తున్న అభిని చూసి వంటింటి గుమ్మంలోనే ఆగిపోయింది భయంతో. హాయ్ యంగ్ మ్యాన్, ఏంటి ఆఫీస్కి రెడీ అయిపోయినట్టున్నావు? అవునంకుల్ అంటూ వచ్చి తన షూస్ తీసుకుంటూ ఉండగా కొడుకుని చూసి అక్కడే ఆగిపోయిన కోడలి వైపు చూసి, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు, త్వరగా రా, వీడికి టైంకి కాఫీ పడకపోతే బీపీ లేస్తుంది అసలే అంటూ కావాలని కోడలితో మాట్లాడాడు శరత్చంద్ర. మామగారు చెప్పినా కూడా అభి ఉన్నాడనే భయంతో అక్కడి నుండి అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది శ్రావణి. ఆమె బెదురు చూపుని బట్టి తన పరిస్థితి అర్థమై తనే వెళ్ళి కోడల్ని దగ్గరుండి తీసుకువచ్చాడు హాల్లోకి శరత్చంద్ర. వణుకుతున్న ఆమె చేతుల్ని చూసి పాపం అనిపించడంతో కాఫీ కప్పు కూడా తనే తిరుమలరావుకి అందించి, తనేరా నా కోడలి శ్రావణి అని కావాలనే కొడుకు ముందు స్నేహితుడికి పరిచయం చేశాడు. అప్పటి వరకు అసలేమీ పట్టనట్టు షూస్ వేసుకుంటూ కూర్చున్న అభి తండ్రి మాటలకి తల ఎత్తి కోపంగా చూశాడు శ్రావణి వైపు. అతని చూపుకి జడిసి ఒక అడుగు ఆమె వెనక్కి వేసి నమస్కారం చేసింది ఆయనకి. అదంతా గమనిస్తూనే ఉన్న శరత్చంద్ర కోడలి చేతిని పట్టుకొని కళ్ళతో నేనున్నాను భయపడకని ధైర్యాన్ని చెప్పాడు. దాంతో మామగారిని చాటు చేసుకొని నిలబడింది శ్రావణి. ఆమెని తేరిపారా చూసి కళ్ళజోడు సరిచేసుకుంటూ, ఏరా అమ్మాయి బాగుంటుందని అబద్ధం చెప్తావా అని అడిగాడు తిరుమలరావు కొంచెం సీరియస్గా. అతని మాటలకి అభి వెటకారంగా శ్రావణి వైపు చూడగా బిక్క చచ్చిపోయి తల వంచుకొని నిలబడింది శ్రావణి. స్నేహితుడు అనేదేంటో అర్థం కాక అయోమయంగా చూశాడు శరత్చంద్ర. దాంతో పెద్దగా నవ్వుతూ, అమ్మాయి బాగుండడం ఏంట్రా, లక్ష్మీదేవిలా కలకల్లాడిపోతుంటేను అన్నాడు తిరుమలరావు. అట్లా అంటావా అని నవ్వుతూ కొడుకు వైపు చూశాడు శరత్చంద్ర. ఛ, పోయి ఈ పల్లెటూరు ముద్దు బాగుందంట వీళ్ళకి అనుకుంటూ కేర్లెస్గా శ్రావణి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అతను వెళ్ళిపోవడంతో గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఊపిరి తీసుకుంది శ్రావణి. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్న కొడుకుని బ్రతిమిలాడడం ఇష్టం లేక ఊరుకున్నాడు శరత్చంద్ర. ఇంతలో కాఫీ సిప్ చేసి, మీ మావయ్య చెప్పినట్టు కాదు, అమృతంలా ఉందమ్మా అన్నాడు తిరుమలరావు. చిన్న నవ్వుతో ఆమె సరిపెట్టగా స్నేహితుడి దగ్గర కూర్చుంటూ, ఈరోజు టిఫిన్ కూడా మాతో పాటే నీకు అంటూ శ్రావణిని కూడా కూర్చోమన్నాడు శరత్చంద్ర. పర్లేదు మావయ్య, నేను టిఫిన్ సంగతి చూస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది. అయితే నేను కూడా వస్తాను ఉండు అంటూ లేవబోయాడు మామగారు. అయ్యో వద్దు మావయ్య, అంతా అయిపోయింది, మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఆ పని చూస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. చూసావు కదరా బంగారు తల్లి, ఇలాంటి బంగారు తల్లి నచ్చని కఠినమైన మనిషిరా నా కొడుకు అంటూ బాధగా నిట్టూర్చాడు శరత్చంద్ర. అతని చేతి మీద చేతిని ఉంచి, ఇలాంటి బంగారానికి ఎలాంటి మలినం అంటదు అన్నాడు శ్రావణిని ఉద్దేశించి తిరుమలరావు. ఇంతలో ఇద్దరికి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుని వచ్చింది శ్రావణి. అమ్మ శ్రావణి, ఇక్కడ కాదమ్మా, అక్కడ టేబుల్ చూసావు కదా, అక్కడ తినాలి, అక్కడ పెట్టు అన్నీ అని చెప్పి, రారా టిఫిన్ చేద్దాం అంటూ ఇద్దరూ అక్కడికి వెళ్ళగా డైనింగ్ టేబుల్ తినడానికి అని అర్థమైన శ్రావణి అన్నీ తెచ్చి అక్కడ పెట్టింది. కానీ అక్కడ ఇద్దరికీ పెట్టి ఉండడం చూసి, అమ్మ శ్రావణి నువ్వు కూడా తినమ్మా అని చెప్పాడు శరత్. ముందు మీరు తినండి మావయ్య. ఆ మాట అంటున్న శ్రావణిని కళ్ళు పెద్దవి చేసి చూశాడు తిరుమల. అలాంటి పద్ధతులేమీ ఇక్కడ అవసరం లేదమ్మా, నువ్వు ఇట్రా ముందు. ఆయన స్నేహితుడి ముందు ఆయన మాట కాదనడం ఇష్టం లేక, సరే మీరు తినండి మావయ్య, నేను వస్తున్నాను అని చెప్పింది. సరే అని మాట్లాడుకుంటూ తింటున్న వాళ్ళు 10 నిమిషాలైనా శ్రావణి రాకపోవడంతో ఇద్దరూ కలిసి కిచెన్ వైపు వెళ్ళగా అక్కడ కింద కూర్చొని టిఫిన్ చేస్తుంది శ్రావణి. అది చూసి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, అరే అదేంటమ్మా ఇక్కడ కూర్చొని తింటున్నావు, అక్కడ అందరూ కూర్చొని తినడానికి ఆ టేబుల్ ఉంది అన్నాడు శరత్. వాళ్ళని అక్కడ చూసి లేచి నించుంటూ, పర్లేదు మామయ్య, నాకు అక్కడ కూర్చొని తినడం అలవాటు లేదు కదా అంది శ్రావణి. లేదు లేదు, నువ్వు కూడా అక్కడ కూర్చొనే తినాలి, ఏదీ అలవాటు ఉండదమ్మా, అలవాటు చేసుకోవాలి అంటూ కోడలి చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళాడు. వద్దు మావయ్య అంటూ ఆయన బలవంతం చేయడంతో
ముందు ఇబ్బందిగా కూర్చుంది కానీ ఆ తరువాత వాళ్ళిద్దరి మాటలతో కొంచెం మామూలైంది. అనుకున్న ప్రకారం ఆఫీస్ టైం కంటే ముందే బయలుదేరిన అభి రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు సంజన కోసం. ఇంతలో పక్క టేబుల్ నుండి ఒక చిన్న పాప బుడిబుడి నడకలతో తన దగ్గరికి వచ్చి పడిన బెలూన్ కోసం వచ్చింది. ఎల్లో కలర్ ఫ్రాక్లో నల్ల స్టిక్కర్తో కళ్ళకి కాటుక పెట్టుకొని బోసి నవ్వులతో కేరింతలు కొడుతూ రావడంతో అప్పటి వరకు ఫోన్ చూసుకుంటూ కూర్చున్న అభి ఆ పాప నవ్వులకి తల తిప్పి తన వైపు చూసి నవ్వుతూ ఫోన్ పక్కన పెట్టి కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి పాపని తన చేతుల్లోకి తీసుకొని చుట్టూ చూడగా పక్కన టేబుల్లో ఉన్న వాళ్ళ మమ్మీ మా పాపే అండి అని నవ్వుతూ చెప్పింది. ఓ అని పాపకి ముద్దు పెట్టి ఆడిస్తూ బోసినవ్వులు నవ్వుతున్న తను బెలూన్ కావాలని చూపించడంతో దానిని తీసి తనకి ఇచ్చాడు. అది చూసి ఆ చిన్నారి సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటే ఆ నవ్వు చూసి మురిసిపోయాడు. వైట్ చూడిదార్లో చున్నీ మెడకి వేసుకొని హై హీల్స్ వేసుకొని లోపలికి వచ్చింది సంజన. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.